ఆయన పడి లేచిన కెరటం, ఆయన అలుపెరగని పోరాటం ఆయన సొంతం. జీవితాన్ని ప్రజా సంక్షేమం కోసమే త్యాగం చేశారు. అంతేకాదు, రాజకీయంగాను తిరుగులేని లీడర్ గా ఎదిగారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జెట్ న్యూస్ ప్రత్యేక కథనం. రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించిన చంద్రబాబు మరో కీలక మైలురాయిని అధిగమించారు. ఆయన తొలిసారి సీఎం పదవి చేపట్టి నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995తో మొదలైన జర్నీ అన్స్టాపబుల్ గా కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జన్మించిన చంద్రబాబు విద్య అయిపోగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1980లో యువనేతగా రాజకీయ జీవితం ప్రారంభించిన 1983లో ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరారు. 1994 ఎన్నికల్లో టీడీపీ గెలుపు తర్వాత రాజకీయ సంక్షోభం వల్ల 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పాలనలో ఎన్నో మార్పులు తెచ్చారు. ప్రజల వద్దకే పాలన, జన్మభూమి, శ్రమదానం వంటి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని డ్వాక్రా సంఘాలను స్థాపించారు. దీంతో చంద్రబాబు పాలనకు మంచి గుర్తింపు వచ్చింది. చంద్రబాబు 1999లో రెండోసారి సీఎం అయ్యాక వరుసగా 3 ఏళ్లు రాష్ట్రాన్ని కరువు వెంటాడింది. మరోవైపు విద్యుత్ సంస్కరణల కారణంగా కరెంటు ఛార్జీల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తాయి. ఈ ప్రతికూలతల నడుమే సుపరిపాలన దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. గతంలో ఎవరూ చేయని విధంగా రైతుల శ్రమకు తగిన గుర్తింపు తేవడానికి ప్రయత్నించిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ ప్రయత్న ఫలితమే రైతు బజార్లు, దళారుల ప్రమేయానికి అడ్డుకట్టపడింది. పేదరికం లేని సమాజ స్థాపన దిశగా విజన్ 2020కి రూపకల్పన చేశారు చంద్రబాబు. జల సంరక్షణ కోసం నీరు మీరు ప్రారంభించారు. చెట్ల పెంపకాన్ని పెంచేందుకు పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ వ్యవస్థలను సరళీకృతం చేయడం, పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ గవర్నెన్స్ తీసుకురావడం కీలకం. 1997 ఏప్రిల్ ప్రజలతో ముఖ్యమంత్రి పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దూరదర్శన్ ద్వారా ప్రతి సోమవారం నేరుగా జనంతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేవారు, పరిష్కరించేవారు. తొలి విడత పాలనలో చంద్రబాబు సీఎంగా కాక ఆంధ్రప్రదేశ్ సీఈఓగా పేరు పొందడం విశేషం. ఇటు సంక్షేమ పథకాల విషయంలోనూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల్లో హైలైట్ కోటి వరాల ప్రకటన. 2003లో తిరుపతి మహానాడులో ఈ ప్రకటన చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. బలహీన వర్గాలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, దీప పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, మైనార్టీలకు దుకాన్ ఔర్ మకాన్ సౌకర్యం పథకం కింద గ్రామీణ పేద ఆడపిల్లలకు సైకిళ్లు వంటి ఎన్నో వరాలు ఇందులో ఉన్నాయి. కేవలం రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ తన సత్తా చూపారు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు. ప్రధానుల ఎంపికలో బాబుదే ప్రధాన పాత్ర అని చెప్పాలి. అంతేకాదు, రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదించడంలోనూ చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. 2004-2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. అయినా వెనకడుగు వేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టి ప్రజల్లో మళ్లీ నమ్మకం కలిగించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అమరావతి రాజధాని నిర్మాణానికి తొలి అడుగులు వేసిన ఆయన అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం మరుగున పడింది. ఏ మాత్రం అధైర్యపడకుండా కార్యకర్తలకు ధైర్యం చెబుతూ ముందుకు సాగారు చంద్రబాబు. ఎట్టకేలకు 4వ సీఎంగా మళ్లీ పగ్గాలు చేపట్టారు. దీంతో అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మెరుగైన పాలన, పారదర్శకత, అభివృద్ధిపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు.
మొత్తంగా 4 దశాబ్దాల రాజకీయ అనుభవం, 30 ఏళ్లు సీఎంగా పరిజ్ఞానంతో చంద్రబాబు యువ రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చంద్రబాబు చేసిన మార్పులు దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.